ఈ మ్యాప్‌ని విలేజ్ మ్యాప్ లేదా విలేజ్ నక్ష అని పిలుస్తారు. మనం ఈ వీడియోలో ఈ మ్యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. మరియు ఈ తెలంగాణ స్కేల్ ఉపయోగించి మన విలేజ్ మ్యాప్‌లో ఉన్న సర్వే ఫీల్డ్‌ని చూసుకుంటూ దీని ఎక్స్టెంట్ ఎంత ఉంది అనేది ఈ స్కేల్ ద్వారా మనం ఫైండ్ చేయొచ్చు. అది ఎలా ఫైండ్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ విలేజ్ మ్యాప్‌లో ఉన్న టోపో డీటెయిల్స్ ఈ విలేజ్ మ్యాప్‌కున్న ఈ డీటెయిల్స్ ఏంటి ఎక్కడెక్కడ ఏమేమి డీటెయిల్స్‌ని మెన్షన్ చేశారు అని వాటి గురించి కూడా మనం ఇవాళ డీటెయిల్‌గా తెలుసుకుందాం. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. ఫస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ నక్షా కింద ఇక్కడ ఈ మ్యాప్ యొక్క డీటెయిల్స్ని ఇక్కడ మెన్షన్ చేశారు. టోటల్గా ఇక్కడ మనకి చూసుకుంటే మౌజే ఎంకాయపల్లి, మౌజే అంటే విలేజ్, ఈ విలేజ్ యొక్క ఎంకాయపల్లి అనేది ఈ విలేజ్, తాలూకా గర్బి, జిల్లా హైదరాబాద్. ఇక్కడ కింద చూసుకుంటే ఈ తెలంగాణ స్కేల్ని ఇక్కడ డయాగ్రామ్ రూపంలో రిప్రజెంటేట్ చేసి చూపించారు. స్కేల్ ఏ స్కేల్ యూజ్ చేశారు ఏ స్కేల్కి ఎన్ని మైల్స్ గొలుసులు ఎన్ని అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ప్రతి ఒక్క విలేజ్ మ్యాప్లో ఇలా ఈ స్కేల్ని మెన్షన్ చేసి ఉంటుంది, ఎందుకంటే ఆ స్కేల్ని ఉపయోగించే ఈ విలేజ్ మ్యాప్ని ప్లాటింగ్ చేయడం జరిగింది కాబట్టి. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే స్కేల్ 8 ఇంచ్కి 1 మైల్, గొలుసులు వచ్చేసి 33 ఫూట్లు మొత్తం నెంబర్లు ఈ విలేజ్ మ్యాప్లో ఉన్న మొత్తం నెంబర్లు వచ్చేసి 212. నేను దీన్ని ఇంగ్లీష్లో రాస్తాను. వెయిట్. టోటల్గా దీని వచ్చేసి 212 మొత్తం ఎకరాలు 1823 ఎకరాల 34 గుంటలు ఇది వచ్చేసి 280 మైల్స్. దీంట్లో ఈ విలేజ్ మ్యాప్లో టోపో డీటెయిల్స్ని కూడా మెన్షన్ చేసి ఉంటుంది. ఆ టోపో డీటెయిల్స్ని ఎక్కడ మెన్షన్ చేసి ఉంటుంది అంటే విలేజ్ మ్యాప్కి ఒక సైడ్ని చూసుకొని ఆ సైడ్లో ఈ టోపో డీటెయిల్స్ని మెన్షన్ చేసి ఉంటుంది. సడక్ అంటే డబల్ లైన్తో రిప్రజెంటేట్ చేసిన దాన్ని సడక్ అంటాం. బండ్ల దారి, డాటెడ్ లైన్స్, కాళ్ళ దారి, సింగిల్ డాటెడ్ లైన్, నాల అంటే నీటిపారుదల గల కాలువ ఇది వచ్చేసి డబల్ మోటబావి. దీన్ని డబల్ మోటబావి అంటారు, దీన్ని సింగిల్ మోటబావి అంటారు, దీన్ని దురాస్తు బావులు అంటారు ఇది వచ్చేసి నా దురాస్తు బావి. ఇల్లు, చింత చెట్లు, మామిడి చెట్లు, ఇతర చెట్లు, చెరాయి, దేవాలయం, హద్దురాలు, కుంట, గుట్ట. ఇక్కడ ఈ టోపో డీటెయిల్స్ ఇవన్నీ మెన్షన్ చేశారంటే ఈ టోపో డీటెయిల్స్ అన్నీ ఈ విలేజ్ మ్యాప్లో ఉన్నాయని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ టోపో డీటెయిల్స్ అన్నీ ఈ విలేజ్ మ్యాప్లో ఎక్కడెక్కడ ఉన్నాయో మనం క్విక్గా చూసుకుందాం. అవి ఏంటో చూడండి. ఇది వచ్చేసి ఈ లైన్ వచ్చేసి సడక్, ఈ లైన్ మొత్తం సడక్ అంటే రోడ్. ఈ విలేజ్కి కలుపుతున్న దాన్ని మనం రోడ్ అని అంటున్నాం. బండ్ల దారి అంటే డబల్ డాటెడ్ లైన్స్తో రిప్రజెంటేట్ చేసి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది చిల్కూరు నుండి డబల్ డాటెడ్ లైన్స్తో ఉంది కదా, ఇది ఊర్లోకి వెళ్ళేది, ఇది విలేజ్లోకి వెళ్ళే దారి. ఇది ఇలా వెళ్తూ ఇది గ్రామకంఠం అంటే జనాలు నివసించే చోటుని గ్రామకంఠం అని అంటాం. ఇక్కడ ఉంది కదా, ఈ ఊరు నుంచి ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇలా వస్తూ ఇక్కడ ఈ గ్రామంలోకి చేరుకుంటాం. దాన్ని మనం డబల్ లైన్తో రిప్రజెంటేట్ చేసి ఉందనంటే అది బండ్ల దారి. నెక్స్ట్ వచ్చేసి కాలిదారి అంటే ఇలా సింగిల్ డాటెడ్ లైన్స్తో రిప్రజెంటేట్ చేసింది కదా, దీన్ని మనం బండిదారి అంటాం. కాలిబాట అంటాం. అది పొలంలో మధ్యలో నుంచి నడవడానికి వీలుగా ఉండడానికి కోసం కాలిబాటని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కాలిబాట ఉంది కాబట్టి విలేజ్ మ్యాప్లో కాలిబాటని రిప్రజెంటేట్ చేస్తున్నారు. అలాగే నాల అంటే నీటిపారుదల గల ఒక కాలువ. ఇప్పుడు ఇది ఒక చెరువు, ఈ చెరువు నుండి ఇలా వెళ్తూ ఈ పొలాలన్నిటికీ నీటిని సరఫరా చేస్తూ వచ్చిన దాన్ని మనం నాల అంటున్నాం. నెక్స్ట్ ఇంకా దీంట్లో చూసుకుంటే బావులు ఉన్నాయి. మూట బావులు, డబల్ మూట బావి, సింగిల్ మూట బావి, దురాస్తు బావి, నా దురాస్తు బావి. ఇక్కడ
ఇది రిప్రజెంటేట్ ఏంటంటే ఇది సింగిల్ మోటబావి. ఇలా 2 వచ్చిందనంటే దీన్ని సింగిల్ మోటబావి అంటారు. ఇలా 3 వచ్చిందనంటే డబుల్ మోటబావి అంటారు. అండ్ ఇందులో మెట్ల బావిలు కూడా ఉంటాయి. కానీ ఇందులో మెట్ల బావిని మెన్షన్ చేయలేదు. ఓకే ఉంది. లేదు ఇందులో మెట్ల బావి లేదు కాబట్టి ఇందులో ఇండెక్స్లో మనకి మెట్ల బావిని ఇవ్వలేదు. అండ్ ఇవి చూసుకుంటే ఇండెక్స్లో చింత చెట్లు, ఇవి వచ్చేసి చింత చెట్లు. అండ్ మామిడి చెట్లు ఎక్కడ రిప్రజెంటేట్, ఇక్కడ మామిడి చెట్టుని రిప్రజెంటేట్ చేసిన చూడండి, ఇది మామిడి చెట్టు. అండ్ ఇతర చెట్లు, వేరే ఏమన్నా చెట్లు ఉంటే మామిడి చెట్లు లేదా చింత చెట్లు కాకుండా వేరే చెట్లు ఏమైనా ఉంటే వాటిని ఇలా రిప్రజెంటేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ చెరాయి అంటే గవర్నమెంట్ ల్యాండ్. అదొక గవర్నమెంట్ ల్యాండ్. ఏదైనా పబ్లిక్ యూజెస్ కోసం, ఏదైనా మీటింగ్స్ జరిగినప్పుడు లేదా ఎవరికైనా, లేదా క్యాటిల్ ఫీడింగ్ లేదా ఇంకేదైనా చేయడం కోసం ఈ ల్యాండ్ అనేది గవర్నమెంట్ యూజ్ చేసుకోవడం కోసం ఇది చెరాయి, దీనికి పేరిచ్చారు చెరాయి. దీన్ని గైరాన్ అని కూడా అంటారు. చెరాయి లేదా గైరాన్ అంటే ఏంటంటే కేవలం క్యాటిల్ ఫీడింగ్ కోసం, యానిమల్ ఫీడింగ్ కోసం వదిలేసే ల్యాండ్ని గౌటాన్ లేదా చెరాయి అంటాం. నెక్స్ట్ దీనిలో దేవాలయం మరియు హద్దురాలు, కుంట, గుట్ట. దేవాలయం అంటే మనకి దేవాలయంలో గుడి రిప్రజెంటేట్, ఎక్కడైతే గుడి ఉందో అక్కడ గుడిలా రిప్రజెంటేట్ చేసి ఉంటుంది. నెక్స్ట్ ఈ డాటెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ సర్కిల్స్ వచ్చేసి హద్దురాలు. ఈ సర్వే నెంబర్ యొక్క ఈ 241 సర్వే నెంబర్ యొక్క హద్దురాలు ఇక్కడ నుండి ఇక్కడికి ఒక హద్దురాయి, అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక రాయి. ఇలా ఈ సర్కిల్ రిప్రజెంటేటివ్ వచ్చేసి హద్దురాళ్ళు. సో ఇక్కడికి వచ్చేసి టోపో డీటెయిల్స్. దీంట్లో మరియు గుట్ట మరియు ఇంకా కుంట కూడా ఉంది. ఓకే, ఇక్కడ గుట్ట ఉంది అండ్ ఇవి వచ్చేసి గుట్ట, అండ్ ఇంకోటి ఇది వచ్చేసి కుంట. ఇవి టోపో డీటెయిల్స్. ఈ విలేజ్ మ్యాప్లో ఉండే టోపో డీటెయిల్స్ ఇవి. ఇప్పుడు మనం ఈ స్కేల్ని ఉపయోగించి మన సర్వే ఫీల్డ్ని ఎలా మెజర్ చేసి మన ఎక్స్టెంట్ ఎంత ఉందనేది ఎలా ఫైండ్ చేయాలి అది చూసుకున్నట్టయితే, ఫస్ట్ ఈ మ్యాప్ని మనం నార్త్ డైరెక్షన్లో యూజ్ చేసుకొని, మనం ఎక్కడైతే నిల్చుంటామో అక్కడి నుంచి నార్త్ డైరెక్షన్లో ఈ మ్యాప్ని ప్లేస్ చేసుకొని మన పొలం ఎక్కడుంది, మన పొలంని ఎలా ఫైండ్ చేయాలి అని చూసుకుంటూ వెళ్తే, ఫస్ట్ ఇక్కడ నుంచి చూసుకుందాం. ఇప్పుడు నేను ఈ డైరెక్షన్లో ఇలా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్నప్పుడు ఈ స్కేల్ గురించి ఒక స్మాల్ డీటెయిల్ చూసుకుందాం. ఈ 1/10 అనేది వచ్చేసి 8 ఇంచ్ 1 మైల్, అండ్ ఈ 1/20 అనేది వచ్చేసి 8 ఇంచ్ 16 మైల్. 16 ఇంచ్ 1 మైల్, 8 ఇంచ్ 1 మైల్ అండ్ 16 ఇంచ్ 1 మైల్. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమని మెన్షన్ చేశారు, ఈ మ్యాప్ వచ్చేసి 8 ఇంచ్ 1 మైల్ అంటే 8 ఇంచ్ 1 మైల్ స్కేల్తోని దీన్ని ప్లాటింగ్ చేశారు. కాబట్టి మనం ఈ 8 ఇంచ్ 1 మైల్ని తీసుకొని ఏ సర్వే ఫీల్డ్ యొక్క ఎక్స్టెంట్ తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ సర్వే ఫీల్డ్ దగ్గర స్టోన్ టు స్టోన్ ఎక్కడైతే స్టోన్ ఉందో, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఈ బండిబాట నుంచి చూసుకుంటాను. ఈ బండిబాట నుంచి చూసుకుంటే ఫస్ట్ ఈ స్టోన్ దగ్గర నేను ఈ ఫస్ట్ డివిజన్ అనేది పెట్టాను. అండ్ నెక్స్ట్ ఈ మిడిల్ స్టోన్ ఎక్కడైతే ఉందో ఈ మిడిల్ స్టోన్ దగ్గర ఎండ్ అయిపోయింది. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా మనకి టోటల్ ఎన్ని డివిజన్స్ వచ్చాయి మధ్యలో, 1 2 3 4 5 6 7, టోటల్ 7 డివిజన్స్ వచ్చాయి. 7 డివిజన్స్ అంటే ఒక్క డివిజన్ ఈజ్ ఈక్వల్ టు 1 డివిజన్ ఈజ్ ఈక్వల్ టు 50 లింక్స్ తోని కలిగిన ఒక చైన్. ఇది అప్పుడు మెజర్ చేశారు కాబట్టి అప్పుడు ఉండేది 50 లింక్సే ఉండేది చైన్కి. సో ఒక్క డివిజన్ వచ్చేసి 50 లింక్స్ అంటే టోటల్గా 7 డివిజన్స్ వచ్చాయి మనకి. 7 1 మినిట్ మళ్ళీ చూద్దాం. ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి పెట్టుకోవాలి. అదే హద్దురాయి నుంచి ఈ హద్దురాయి వరకు 1 2 3 4 5
6, 7 టోటల్‌గా 7 వచ్చాయి. అంటే 7 అంటే టోటల్‌గా 350 లింక్స్. 350 లింక్స్. ఇప్పుడు మన దగ్గర ఉండే చైన్స్ వచ్చేసి 100 లింక్స్‌తో ఉన్నాయి. అంటే అప్పుడేమవుతుంది 100 లింక్స్‌తోని ఇప్పుడున్న చైన్ అంటే టోటల్‌గా 3 చైన్స్ 50 లింక్స్. 3 చైన్స్ అండ్ 50 లింక్స్‌తోని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ సర్వే ఫీల్డ్ యొక్క లెంత్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ ఈ పక్క చూసుకున్నట్టయితే 1 మినిట్. ఒక సైడ్‌ని చూసి మనం ఎంత ఉందనేది తెలిసింది. ఇప్పుడు అలాగే 4 సైడ్స్ చూసుకొని 4 పక్కల చూసుకొని ఇలా వచ్చేసి 6 మనకి ఇలా వచ్చేసి 7 డివిజన్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ మనం ఈ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఈ ఈ హద్దురాయి వరకు ఈ హద్దురాయి నుంచి ఈ హద్దురాయి వరకు ఎన్ని డివిజన్స్ వచ్చాయి కౌంట్ చేసుకుందాం. 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 కరెక్ట్ 10 ఓకే 18 వచ్చాయి టోటల్. 18 వచ్చాయంటే 18 డివిజన్స్ అంటే టోటల్‌గా ఎన్ని చైన్స్ మన ఇప్పుడు 100 లింక్స్‌తో ఉన్న చైన్స్ ఎన్ని వస్తున్నాయి? 9 చైన్స్ వస్తాయి. అంటే ఇందులో ఈ 18 డివిజన్స్‌లో ఒక డివిజన్ వచ్చేసి 50 లింక్స్. అండ్ ఇప్పుడు మన దగ్గర ఉన్న చైన్ చూసుకుంటే అవి వచ్చేసి 100 లింక్స్. ఒకవేళ మీ దగ్గర గనుక 50 లింక్స్ ఉన్న చైన్ ఉంటే ఆ 50 లింక్స్ ఉన్న చైన్‌తోనే మీరు దీన్ని మెజర్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న చైన్స్ అన్నీ 100 లింక్స్‌తో ఉన్నాయి కాబట్టి ఈ 100 లింక్స్‌ని తీసుకుంటే గనక 18 డివిజన్స్ వచ్చిందాన్ని మనం 9 చైన్స్‌తోని ఇక్కడ మెజర్ చేసి ఉంచాము. 9 చైన్స్‌తోని ఇది మెజర్ చేసి ఉంది కాబట్టి మనం 9 చైన్స్‌ని మెజర్ చేసుకోవచ్చు డైరెక్ట్‌గా. అండ్ నెక్స్ట్ ఇటు పక్కన చూసుకుంటే ఇక్కడ ఎన్ని డివిజన్స్ వచ్చాయి? 1 2 3 4 5 6 డివిజన్స్ అంటే 3 చైన్స్. టోటల్ 100 లింకులతో ఉన్న 3 చైన్లు. అండ్ ఇలా చూసుకుంటే 2 వచ్చాయి టోటల్. అంటే ఒక డివిజన్‌లో 10 ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి 10 ఉంటాయి. టోటల్‌గా 20. 20 అంటే 10 చైన్స్. 20 డివిజన్స్ అంటే 10 చైన్స్. అండ్ 18 డివిజన్స్ వచ్చేసి 9 చైన్స్. అండ్ 3 చైన్స్ వచ్చేసి 7 చైన్స్ వచ్చేసి 3.5 చైన్స్. అంటే ఈ విధంగా మనం ఈ స్కేల్‌ని ఉపయోగించి మన సర్వే ఫీల్డ్‌ని ఎన్ని చైన్‌లతోని కొలవబడింది అనేది ఈ స్కేల్‌తోని మనం ఇలా చె చె ది ఇలా చెప్పగలం. అండ్ నెక్స్ట్ ఒకవేళ గనక మనకి ఈ స్టోన్ మిస్సింగ్ అయిందనుకోండి. ఈ స్టోన్ మిస్సింగ్ ఉంది ఇక్కడ. లేకపోతే ఈ స్టోన్ మిస్సింగ్ అనుకుందాం. ఈ మిస్సింగ్ స్టోన్‌ని ఎలా ఫైండ్ చేయాలి? అంటే ఎగ్జాక్ట్‌గా మన దగ్గర ఈ ఈ ఈ లైన్ ఉంది అండ్ ఈ లైన్ కూడా ఉంది. సో అప్పుడు మనం ఈ పాయింట్ దగ్గర నుంచి ఇలా ఎన్ని డివిజన్స్ వచ్చాయి? 1 2 3 4 5 6 డివిజన్స్ వచ్చాయి. అంటే ఈ స్టోన్ దగ్గర నుంచి 6 డివిజన్స్ ఇటు పెట్టుకొని అండ్ ఈ స్టోన్ దగ్గర నుంచి 1 2 3 4 5 6 7 8 9 డివిజన్స్ ఇక్కడ పెట్టుకుంటే మనకి ఈ మిస్సింగ్ స్టోన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ సర్వే ఫీల్డ్ యొక్క మిస్సింగ్ స్టోన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా మనం ఈ స్కేల్ ఉపయోగించి ఎక్కడ మిస్సింగ్ స్టోన్ ఉంది, ఎక్కడైనా స్టోన్ మిస్ అయితే లేదా మన సర్వే ఫీల్డ్‌ని ఫైండ్ చేయలేకపోతే ఈ స్కేల్‌ని ఉపయోగించి మనం ఫైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ స్కేల్‌ని బౌండరీ లైన్స్‌కి చూద్దాం. ఇలా పెట్టుకున్నప్పుడు మనం ఎన్ని డివిజన్స్ వచ్చాయి? ఇక్కడికి 3 అంటే 30, 4 అంటే 40 డివిజన్స్ అండ్ 5 అంటే 50 డివిజన్స్ అండ్ 6 అంటే 60 డివిజన్స్. అంటే టోటల్‌గా 600 చైన్స్‌తోని ఈ బౌండరీ లైన్‌ని ఇక్కడ వరకు మెజర్ చేశారు. అలా దీంట్లో ఒక్క డివిజన్ వచ్చేసి 50 లింక్స్‌తో ఉంటుంది. కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న చైన్స్ 100 లింక్స్‌తో ఉంది కాబట్టి మనం 100 లింక్స్‌తోని
మెజర్ చేస్తాం కాబట్టి మనం 100 లింక్స్ తీసుకుంటున్నాం. మీ దగ్గర 50 లింక్స్ చైన్ ఉంటే 50 లింక్స్తోనే మెజర్ చేయండి. 100 లింక్స్ చైన్ ఉంటే మాత్రం దాన్ని డివైడ్ చేసి 2 డివైడ్ చేసి అలా మెజర్ చేయండి. సో ఈ విధంగా ఈ స్కేల్ని ఉపయోగించి ఏ సర్వే ఫీల్డ్ అయినా, ఇప్పుడు సపోజ్ ఈ సర్వే ఫీల్డ్ తీసుకున్నా ఇంతే, ఈ స్టోన్ దగ్గర నుంచి ఈ స్టోన్ పెట్టుకోవాలి, ఈ స్టోన్ దగ్గర నుంచి ఈ స్టోన్కి పెట్టుకొని ఈ స్టోన్ దగ్గర నుంచి ఈ స్టోన్కి పెట్టుకోవాలి. ఇలా బండి బాట ఉండడం వల్ల మనకి ఈ సర్వే ఫీల్డ్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ బండి బాట దగ్గర నుంచి ఇలా ఈ స్కేల్ని పెట్టుకున్నప్పుడు ఎన్ని డివిజన్స్ వచ్చాయో అన్ని డివిజన్స్ వరకు ఇది మనకి ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది అని చెప్పేసి మనకి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఈ స్కేల్ ఉపయోగించి. అలా ఈ స్కేల్తో మనం సర్వే ఫీల్డ్ని ఎలా ఫైండ్ చేయాలి అండ్ మిస్సింగ్ స్టోన్ ఎలా ఫైండ్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం. వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.